శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. తెచ్చుకున్న ముప్పు అనే ఈ కథ రచయిత వల్లంపాటి కథల్లోది. అయితే ఈ తెచ్చుకున్న ముప్పు అనే కథ 1959 ఏప్రిల్ 15వ తారీఖున ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది అని తెలియజేస్తూ, అయితే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. భోజనానికి కూర్చున్నాను. ఒరే శంకరం అంది నాయనమ్మ. ఆవిడ సంబోధన భయంకరంగా లేకపోయినా భయం కలిగించేలా ఉంది. ఏమిటి అన్నాను. అదేరా నా కాశీయాత్ర సంగతి. ఇక ఆవిడ గారు చదువుబోయే భారతం చిన్నది కాదు, మహాభారతం కంటే పెద్దదే. ఆ మహాభారతం ఆవిడ విసుగు లేకుండా చెప్పడం, నేను విసుక్కుంటూ వినడం ఇది మొదటిసారి మాత్రం కాదు, ఎన్నోసార్లు నాకు జ్ఞాపకం లేదు. అందువల్ల గంగా భాగీరథి సమానురాలైన నాయనమ్మ గారు కాశీయాత్ర విషయం నా వద్ద ప్రతిపాదించినప్పుడల్లా ఒకే అర్థం కలిగిన జవాబే ఆవిడే అందుకుంటుంది. వెళ్దూలే అన్నాను ఈసారి కూడా అన్నం కలుపుతూ. అది కాదురా, నేను వెళ్దూలే అన్న తర్వాత నాయనమ్మ విషయాన్ని పొడిగించడం గత చరిత్రలో కాగడా వేసి వెదికిన జరుగని సంగతి. అందువల్ల మరేమిటి అన్నాను. పతంజలి శాస్త్రి గారి భార్య భాగీరథమ్మ కూడా వెళ్తోంది. కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. నా గుండెలు నిలిచినంత పని చేశాయి. నోట్లోని అన్నం ముద్దం రింగుడు పడలేదు. భాగీరథమ్మ గారి మంత్రం పడిందంటే మా నాయనమ్మేమిటి, ఎవరి నాయనమ్మైనా సరే ఆవిడ చెప్పినట్లు చేయడం తూర్పున సూర్యుడు ఉదయించినంత ఖాయం. భాగీరథమ్మ అంటే ఏమిటో అనుకునేరు. భగవద్గీత టీకతో సహా మరి తాత్పర్యాన్ని చదివి గీతాచార్యుడైన ఆ కృష్ణ పరమాత్ముడి కంటే కూడా గంభీరంగా అర్థాన్ని చెప్తూ శ్రోతల వద్ద డబ్బు దశకం పుచ్చుకోకుండా మరి పట్టుమగటాలు మాత్రం పుచ్చుకునే ఓ పెద్ద ముత్తైదువ. ఆవిడ గారి శిష్య సింధువులో మా నాయనమ్మ కూడా ఒక బిందువు. కాబట్టి ముంచుకొస్తున్న ఈ ప్రమాదం నుండి బయటపడాలని నిశ్చయించుకున్నాను. వెళ్ళాల్సిందే, కానీ డబ్బు లేదే. ఎలాగా? ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత చక్కటి అబద్ధం ఆడగలిగిన నా బుద్ధి కుశలతను నేనే అభినందించుకున్నాను. అంతేకాకుండా ఇక కొన్ని దినాల పాటు ఈ కాశీయాత్ర విషయం నాయనమ్మ ఎత్తదు అనుకున్నాను. కానీ నేను రైలు తప్పిన ప్రయాణికుణ్ణి అని మరు నిమిషంలోనే తేలిపోయింది. హారి పిడుగా అబద్ధాలు కూడానా? పెట్టెలో 100 రూపాయలున్నాయి కాదట్రా? ఆశ్చర్యంతో అంది నాయనమ్మ తల మీద కొంగు సవరించుకుంటూ. నా స్వంత కళ్ళకు తప్ప మూడో కన్నుకు తెలియకుండా నేను దాచుకున్న డబ్బు నాయనమ్మ కళ్ళబడింది. ఆ డబ్బు ఈనాటిది కాదు. 6 నెలల నుండి నా స్వంత ఖర్చులకని శ్రీమతి గారి అనుమతితో పుచ్చుకొని దాచుకుంది. జలనిధులు ఇంకని అంబరము బ్రద్దలవని ఇంకా ఏమైనా సంభవించని ఆ డబ్బు ఒక చక్కని రిస్టువాచీకే వినియోగం కావాలి అని ఏనాడో ప్రతిజ్ఞ చేసేసాను. డబ్బు కన్నా ఘనంగా ప్రతిజ్ఞను కాపాడుకోవాలి కదా. ఎలాగా అంట పక్కపక్క నవ్వాను. ఏమిట్రా అలా నవ్వుతావు అంది నాయనమ్మ కాస్త కోపంగా. నీ మాటకే అన్నాను నవ్వులో నుండి. ఎందుకు? అది కాదు నాయనమ్మ, ఈ సంసారంలో 100 రూపాయలు నిల్వ ఉందని నువ్వంటే ఏడవబోయి నవ్వేశాను అంతే. నా వద్ద ఏనాడు డబ్బు ఉండదని నీకు తెలుసుగా. అలాంటిది ఇప్పుడు చూశానంటున్నావు. కాబట్టి ఆ డబ్బు నాది అంటే మనది కాదు అని ఎవరో స్నేహితుడు దాచమని ఇచ్చి ఉంటాడని నీకు మాత్రం తెలియదా ఏమిటి అన్నాను. నన్ను కన్నది మా అమ్మే, అందుకు సందేహం లేదు. కానీ ఆవిడ కని పెంచలేదు. ఆ ఉత్తర భాగాన్ని నాయనమ్మకు పంచి ఇచ్చి వేసింది. నేనంటే ప్రత్యేక అభిమానం నాయనమ్మకు. నన్ను ఎవరైనా ఏమైనా అంటే వారికి ఎండలో ఇల్లు గట్టి పెరుగన్నం పెట్టి శిక్షించేది. ఈ అభిమానం నా వివాహం తర్వాత ఎలా నిలిచిందంటారా? అందుకు కారణం మా శ్రీమతి. నేను ఆవిడికి ఎలా నచ్చానో ఆవిడ కూడా నాయనమ్మకు అలాగే నచ్చింది. అందుకే మరి ఇద్దరి మనమల వద్ద కాకుండా మా నాయనమ్మ మా వద్ద ఉంది. అలాంటి నాయనమ్మకు ఎందుకు అబద్ధం చెప్పావు అంటారా? డబ్బేం శాశ్వతం, మాట బద్ధంగా ఉండాలి కానీ అన్నారు మునుపటికెవరు. ప్రతిజ్ఞ చేశాను చూడండి.
అంత మాత్రానికే ఆవిడ కాశీయాత్ర నాకు ఇష్టం లేదనేరు. అలా అనుకున్నారంటే మీరు పొరబడ్డారు అని చెప్పడానికి చాలా చాలా విచారిస్తున్నాను. డబ్బును గంగలో పోయడం అంటారు చూడండి తెలిసిన వాళ్ళు, ఇది కూడా అదే కదండి. అంత మాత్రాన నేను కాశీయాత్రలకు విముఖుణ్ణని అనేకండి. భగవంతుడు సర్వమయుడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. అందువల్ల కాశీయాత్ర చేసి రావడం కన్నా ఏదో ఒక వస్తువు కొనడం శ్రేష్టం కదా. కానీ నాయనమ్మ ఒప్పుకోదు. ఈ చిక్కు నుండి ఎలా తప్పించుకోవడం అన్నది చిన్న సమస్యగా ఉద్భవించి పెద్ద సమస్యగా ఘనీభవించింది. పోనీలే రేపు చూద్దాం అంటేనా, చూడడానికి ఈ దినమే మంచి ముహూర్తం అంటోంది నాయనమ్మ. బడ్జెట్ లోటు సంగతి నివేదిద్దామా అంటే మన ధనాగారంలో నిల్వ సంగతి నాయనమ్మకు కనబడిపోయింది. ఎలాగా సార్ 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 పిలుపుకి తాళం వేశారు ఎవరో తలుపు మీద. ఆ ఆగంతుకునికి నా మనసులో 1000 నమస్కారాలు సమర్పించాను. అతడు నా కడకు అప్పులు వాడైనా సరే తలుపు తీయాలని నిశ్చయించుకున్నాను. కంచంలోనే చెయ్యి గడిగాను. గబగబా తలుపు తీయడానికి బయలుదేరాను. తిరిగి చూడలేదు, కానీ చూచి ఉంటే నాయనమ్మ ముఖంలోని కోపాన్నో కళ్ళల్లోని నిరాశనో వర్ణించి ఉండేవాడిని. అప్పటికేమో తప్పింది, కానీ తప్పుకున్నదనుకున్న ముప్పు గొప్పగా రాత్రికే ఎదురైంది. ప్రొద్దుట అడిగిన దానికి జవాబు చెప్పవేమిరా అంది నాయనమ్మ కించిత్ సాధికారంగా. కానీ నేను ఆవిడ అధికారం చూసి పూర్తిగా అదిరిపోలేదు. నాకున్న యావత్తు తెలివితేటల్ని ఉపయోగించి ఒక కల్తీ లేని తేటైన అబద్ధం 4 చివరే ఉంచేసుకున్నాను. నీకో విషయం చెప్పాలి నాయనమ్మ, ప్రొద్దుటే చెబుదామనుకున్నాను, కానీ నువ్వేమంటావోనని. ఏమని? వీలు లేదనేనా? నాయనమ్మ గాండ్రుమంది. ఇసి కటకట, ఎంత మాట అన్నావు నాయనమ్మ. డబ్బు నా వద్ద లేకపోతే తల తాకట్టు పెట్టైనా సరే నీకు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేయించనా అడిగాడు నాయనమ్మ. ఏమిట్రా నాయనా, మరి నువ్వు గంగలో మునిగితే అక్కడే చచ్చిపోతావుట. పకోడీలో మిరపకాయ కొరికినట్లుగా ఎగిరిపడింది శ్రీమతి. నాయనమ్మ ఎగిరిపడలేదు, కూర్చున్న చోటే ఉంది. నిజంగానట్రా? అదో రకంగా ప్రశ్నించింది నాయనమ్మ. అవునట, చాలామంది చెప్పారు అన్నాను నాయనమ్మ వైపు చాలా జాలిగా చూస్తూ. ఎంత అదృష్టంరా, నా జన్మ తరించింది. కాశీలో చావంటే కైలాసమే. ఆహా, ఎంత అదృష్టంరా శంకరం, నాయనమ్మ మహదానందంతో అంది. నా కళ్ళు బయర్లు గమ్మాయి, తల దిమ్మెక్కిపోయింది. కలో నిజమో తేల్చుకోవడానికి కంచంలోని పచ్చడి కాస్త నాలుకకు తగిల్చాను. కాదు సుమా, కల కాదు సుమా అంది నాలుక మీద పచ్చడి. అందుకే నాయనమ్మ నువ్వు వెళ్ళొద్దు, ఇంతమంది ఉండగా నిన్ను దిక్కులేని చావు చావనిస్తామా? చీకట్లోకి చివరి రాయి విసిరాను. శివ, కాశీలో చావు దిక్కులేని చావట్రా, నాకు ఆ విశ్వేశుడే అన్ని. నేను వెళ్ళాలి. నువ్వు డబ్బు ఇవ్వకపోతే పోయే, నా మెళ్ళో నాకు అమ్మేసైనా సరే నేను వెళ్ళి తీరుతాను అంది నాయనమ్మ. నువ్వు వెళ్ళకమ్మమ్మ. ఆ కలకంట వధూకల కాకిలీ ధ్వనితో 6:30 మధ్యమంలో ఏడ్పులంకించుకుంది శ్రీమతి. ఎందుకు తల్లి ఏడుస్తావు? పోయేనాడు పూచిక పుళ్ళైనా వెంటరాదు అన్నారు మునుపటికెవరో. గంగమ్మ తల్లి వడిలో చావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి తల్లి, నన్ను వెళ్ళనివ్వండి శ్రీమతిని ఊరడిస్తూ అన్నది నాయనమ్మ. శ్రీమతి లయబద్ధంగా ఎక్కిళ్ళు ప్రారంభించింది. ఏమండి, అమ్మమ్మ గారిని ఒంటరిగా పంపకండి, అలాగైతే నేను వెడతాను. ఏడ్పు మధ్య వీలు చేసుకొని అన్నది శ్రీమతి. నా నెత్తిన బొమ్మ సముద్రం గుమ్మడి పండంత పిడుగు పడ్డట్టయింది. మనల్ని కాదని నాయనమ్మ మాత్రం ఎలా వెడుతుంది? నాయనమ్మ నువ్వు వెళ్ళకు నాయనమ్మ అన్నాను ఏడవడం కోసం ప్రయత్నిస్తూ. కాదనుకురా నాయన, మహనీయులకే కాశీలో చావు రాదు. కాశీలో చావాలని వెళ్ళిన ఎందరో అక్కడ చచ్చే యోగం లేక తిరిగి వచ్చేస్తూ ఉంటారు. నిజంగా వారి పురాకృతం కాదనుకు నాయన. అమ్మమ్మగారు శ్రీమతి ఏడ్పు. డబ్బు నా బాధ. ఇంట్లో మొదట నాయనమ్మ గారి సహాయ నిరాకరణం ప్రారంభమైంది. కతిపై దినాల తర్వాత భోజన పరిష్కారంగా మార్చబడింది. తర్వాత ఈ ఉద్యమాలు సత్యాగ్రహ రూపం ధరించాయి.
అందుకు శ్రీమతి శోకమూర్తి రూపం ధరించింది. నేను మాత్రం ఈ గోల భరించలేకపోతున్నాను. ఇంట్లో ఉన్న వందా పుచ్చుకొని నాయనమ్మను భాగీరథమ్మ సహితంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగలోన కృంకులిడి రమ్మన్నాను. నా బంగారు తండ్రి అంది నాయనమ్మ. ససేమిరా అంది శ్రీమతి. ఏమిటి అన్నాను. అమ్మమ్మ గారిని ఒంటరిగా పంపకండి. ఆవిడకు గురుస్థానంలో ఉన్న సౌభాగ్యవతి భాగీరథమ్మ గారున్నారుగా అన్నాను. అది కాదండి, గంగలో పడిపోకుండా పట్టుకోవడం ఆవిడ చేత ఏమవుతుంది? ఆవిడనే ఒకరు పట్టుకోవాలి. మీరు వెళ్ళి అమ్మమ్మ గారిని దక్కించుకురండి. శ్రీమతికి కంఠంలో దాకా వచ్చేసింది ఏడుపు. అలాగైతే యాత్ర మానుకోమను. నేనెలా వెళ్ళడం? నాకు సెలవు లేదే. ఇసుక పర్రలో కూడా బంగారం పండిస్తాడు నాలాంటి బుద్ధిమంతుడు. అదేమిటండి అలాగంటారు? 15 దినాల్లో ఎలానూ వేసవి సెలవులు వస్తున్నాయి కదా. శ్రీమతి అథారిటీ మండబెట్టి నా పద్మవ్యూహాన్ని ఊదేసింది. ఇదిగో చూడు, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను వెళ్ళడం సాధ్యం కాదు 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 అంటూ లేచి వీధిలోకి వెళ్ళిపోయాడు. నాయనమ్మ కాశీలో గంగలో చచ్చి తీరాలంటోంది. ఆవిడ ఒంటరిగా వెళ్ళకూడదంటుంది శ్రీమతి. అలాగైనా యాత్ర మానేయమంటాడు ఈ బుద్ధిమంతుడు. ఇలా రోజుకోసారి రాజుకునే ఈ గోల 15 సార్లు పునరావృతమయ్యేసరికి రోజుకుంటూ వచ్చేసాయి వేసవి సెలవులు. ఆ వచ్చేసిన సెలవులకు ఏడ్పులతో స్వాగతంగా తన కర్మను పండించుకుని తన కర్మను నిందించుకోవడాలు అతిశయించాయి. శ్రేయోభిలాషుల సలహాల మీద నేను నాయనమ్మ కూడా కాశీయాత్ర చేసి రావడానికి నిశ్చయించాము. నేను తప్ప ఇంట్లో అందరూ ఆనందించారు. ఇంట్లోని 100కు బయట 100 అంటే అందుకుగాను ఖర్చు 10 నయా పైసలు రెవెన్యూ స్టాంపు మాత్రం కూడా కలిసి కాశీయాత్ర చేసి వచ్చాం. ఎంత ప్రయత్నించినా నాయనమ్మ గంగలో చావలేకపోయింది. నాయనమ్మను గంగలో వదలవలసింది పోయి గంగనే ఒక చిన్న బిందెతో పట్టి మా ఇంటికి తెచ్చేసాం. అత్తయ్య మరే అమ్మమ్మ గారు తిరిగి వచ్చింది అని శ్రీమతి గారి సంతోషం. వాచి లేకపోతే పోయే అప్పెలా తీర్చడము అని నా చింత. కాశీలో కన్ను మూయలేదని నాయనమ్మ దుఃఖం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము సాగర తీరము.